క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మన జీవితాలలో నూతన సంవత్సరము వస్తుంది అంటే అనేకమైనటువంటి ఆశలు మనలో పుట్టుకొస్తాయి. ఈ సంవత్సరం అంతా నష్టంలో ఉన్నాం, ఈ సంవత్సరం అంతా బాధలలో ఉన్నాం, ఈ సంవత్సరం అంతా ఇబ్బందుల్లో బ్రతికాం. కానీ వచ్చే సంవత్సరమైనా మన జీవితాల్లో వెలుగులు నింపితే బాగుండు, మంచి బ్రతుకు మనకు వస్తే చాలు అని ఒక ఆశ ప్రతి మానవునిలోనూ ఉంటుంది. నూతన సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎన్నెన్నో. ఆ నిర్ణయాలలో ప్రప్రథమమైనది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో గత కాలంలో మేము అన్నీ చేసిన దోషములు, కొన్ని తప్పులు, వీటన్నిటిని ఇక మీదట నూతన సంవత్సరంలో లేకుండా ఉండాలి, మంచిగా బ్రతకాలి అని రియలైజ్ అయ్యి ఒక మంచి నిర్ణయాలకు మనం వస్తాము. కానీ మొదట్లో ఆ నిర్ణయాలు బాగుంటాయి, చాలా చక్కగా అనుసరిస్తాం. కానీ నెలలు గడిచే కొలది అవి కాలగర్భంలో కలిసిపోయి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ వెనకటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ సంవత్సరం ఆరంభంలో చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటాం, చాలా కమిట్మెంట్తో ఉంటాం, మంచి నిశ్చయితతో ఉంటాం, మొదటి దినాలలో బాగుంటాం. కానీ కొన్ని మాసాలు అయిన తర్వాత ఏ కారణము చేతనైనను కానీ మళ్ళీ పూర్వపు స్థితి అంటే మళ్ళీ ఆ చెడు పనుల్లోకి వెళ్ళిపోతున్నాం. మనము ఆశీర్వదించబడాలి, మనము బాగుండాలి, మన బ్రతుకులు బాగుండాలని మనం కోరుకుంటున్నాం. అయితే ఒక చక్కని మాట ఏంటంటే, మన బ్రతుకులు బాగుండాలంటే మొదట మన నడవడిక బాగుండాలి. మనము అభివృద్ధి చెందాలంటే మనము చేసే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గమనించుకుని వాటిని విడిచిపెట్టి వాటి స్థానంలో మంచి పనులను మనం చేయాలి. నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ దాన్ని సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాం. అయితే ఈ నిర్ణయాలు తీసుకున్న వాటిని తీసుకున్నట్టుగా నెరవేర్చాలంటే మనము మన స్వతహాగా చేయలేము కనుక, ఇంతకుముందు మనం ఎన్నో రకాలుగా ఫెయిల్ అయిపోయి ఉన్నాము కనుక ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఆధారం దొరికితే బాగుండు అనుకోవాలి. మనము తీసుకున్న మంచి నిర్ణయాలలో, మన జీవితాన్ని అందంగా మార్చుకునే విషయంలో మనకి సపోర్ట్ చేసేది, ఊతమిచ్చేది ఏదైనా ఉందా అని మనము ఆలోచన చేయాలి. అయితే ఊతమిచ్చేది ఒకటి ఉందండి, ఆధారమయ్యేది ఒకటి ఉందండి, మనల్ని బలపరిచేది ఉంది, మనల్ని అద్భుతమైన రీతిలో గొప్పగా ముందుకు తీసుకెళ్లేది ఉంది. అదేమంటే దేవుని పరిశుద్ధ వాక్యం. దేవుని పరిశుద్ధ వాక్యమును మనము చదువుతూ, దేవుని వాక్యమును గ్రహిస్తూ, దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే, ఆ నడవడిక మనము చేయగలిగితే నిశ్చయముగా మనము గొప్ప మేలులను మనం చూస్తాం. మనలో కూడా చాలామంది చూడండి, వాక్యము జనవరి 1వ తారీఖున ప్రారంభించి డిసెంబర్ 31వ తారీఖు వరకు కంటిన్యూగా బైబిల్ చదవాలని చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. జనవరి మాసం అంతా చదువుతారు, ఫిబ్రవరి మాసం చదువుతారు, మళ్ళీ వెనకకు పడిపోతారు. ఫిబ్రవరి మాసం దాకా కూడా కొంతమంది చదవలేరు. చదవాలని నిర్ణయం తీసుకుంటారు కానీ చదవలేరు. కనుక దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సదవకాశం ఏంటంటే, ప్రతి దినము దేవుని వాక్య ధ్యానం చేయుటకు ఈ విధముగా మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ ఆధారంగా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కనుక సహృదయంతో విఘ్నులరా దయచేసి ఏకీభవించండి. ప్రతి దినము మేము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇకపోతే దేవుని వాక్యము అంటే మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది. పరిశుద్ధ గ్రంథము అంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నది. ఇవి మొత్తం 66 పుస్తకాలు. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ని మనము సంవత్సరంలో చాలా అద్భుత రీతిగా కంప్లీట్ చేయొచ్చు. అద్భుత రీతిగా సంవత్సరంలో కంప్లీట్ చేయాలి అంటే మనము తప్పనిసరిగా ఒక క్రమబద్ధముగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతి ఉదయకాలమందు దేవునికి సమయమును కేటాయించి వాక్యమును ధ్యానం చేయాలి. ఇక ఈ వాక్యమును ధ్యానం చేసే విధానంలో వాక్యము మనకి అక్షరార్థంగా కనపడుతున్నప్పటికీ
అది అక్షరము కాదు, అది ఆత్మ అని గమనించాలి. ఎందుకంటే ఆదికాండము నుండి ప్రకటనా గ్రంథం వరకు ఉన్న ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. ఇది మానవ ప్రేరేపితం కాదండి, లేదా మానవ జ్ఞానము కాదు, మానవుని మానవుని ఆలోచన ఏమీ ఇందులో లేదు. అది కేవలము దేవుని ఆత్మ నడిపింపే. కనుక ఆత్మయున్న దేవుడు మనను జీవింప చేయగలడు. గనుక ఆ ఆత్మయున్న దేవుని చేత వ్రాయబడిన గ్రంథములోని ప్రతి లేఖనమును చదివేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును తీసుకుని ఆత్మ నిశ్చయతతో, అత్యాశక్తితో, దైవాశక్తితో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. కనుక ఈ జనవరి 1వ తారీఖు నుండి ప్రారంభించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దైవాశక్తి కలిగిన సోదరి సోదరులారా, విఘ్నులారా, దయచేసి ఒక్కింత దేవునికి సమయము కేటాయించండి. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథానికి ప్రారంభ పుస్తకము ఆదికాండం. ఆదికాండము అంటేనే మనకు అర్థమవుతుంది ఆది. ఆది అంటే ఆరంభము లేదా మూలము. ఈ గ్రంథానికి కానీ, ఈ విశ్వానికి కానీ, ఈ సృష్టికి కానీ ఈ పుస్తకము ప్రారంభమని మనం చెప్పకనే చెప్పవచ్చు. ఆదికాండంలో చాలా విషయాలు ప్రారంభమైనట్టుగా కనపడతాయి. మొదట మనము సృష్టి ప్రారంభాన్ని గమనిస్తాం. 2, మానవుని యొక్క నిర్మాణము లేదా మానవుని యొక్క ప్రారంభ దశ, స్త్రీ యొక్క ప్రారంభ దశ, వివాహము ప్రారంభము, మరియు పాపము ప్రారంభము, మరియు శాపము ప్రారంభము, మరియు శిక్ష ప్రారంభము, వీటితో పాటు రక్షణ కూడా ప్రారంభం. ఇవి ఇలాగా ఉంటే కుటుంబ జీవన విధానము ప్రారంభం, వంశావళి ప్రారంభం, నాగరికత ప్రారంభం, గృహ నిర్మాణంల ప్రారంభం, పట్టణాల ప్రారంభం, ఆయుధాల పనిముట్ల వాడుక ప్రారంభం. అబ్బా, ఎన్ని చెప్పొచ్చండి. అన్నిటికీ ప్రారంభము ఈ ఆదికాండమే. ఇంకా చెప్పాలంటే జాతులు ప్రారంభము, భాషలు. ప్రపంచంలో చూడండి ఎన్ని భాషలు. ఈ భాషలన్నీ పుట్టడానికి గల కారణం ఏంటి అంటే దీనికి మళ్ళీ ఆదికాండమే ఆన్సర్ చెప్తుంది. భాషలు పుట్టుక కూడా, ప్రారంభము కూడా ఇక్కడే ఉంది. మరియు నిబంధన, ఒక మనుషుడు దేవునితో నిబంధన చేయటం, దేవుడు మనిషినితో నిబంధన చేయటం, ఈ నిబంధన ప్రారంభం కూడా ఆదికాండంలోనే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఆదికాండంలోనే ఆరంభమవుతుంది. ఇకపోతే ఈ ఆదికాండము మోషే చేత వ్రాయబడింది. దీని కాలము సుమారుగా క్రీస్తుపూర్వం 1500 అని చెప్పొచ్చు. ఈ ఆదికాండంలో మెసొపొటేమియా నాగరికత ఉంది, ఈజిప్షియన్ నాగరికత ప్రారంభం ఉంది. ఇలా నాగరికత ప్రారంభం కూడా ఈ ఆదికాండంలోనే మనకి కనపడుతుంది. ఇకపోతే ఈ పుస్తకము ఆదికాండము మొత్తం 50 అధ్యాయాలు ఉంటే 50 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని మోషే భక్తుడు రచించాడు. మోషే ద్వారా రాయబడిన ఈ పుస్తకాన్ని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే మోషే 5 పుస్తకాలు రాశాడు. అవి ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండములు పంచకాండములు అంటారు. వీటిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే దేవుడైన యెహోవా మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇకపోతే ఈ 50 అధ్యాయాలు కలిగిన ఈ ఆదికాండాన్ని మనము ప్రధానముగా 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 2వ భాగము 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కలిగిన భాగం ఏంటంటే సృష్టి మరియు పాపము మరియు జలప్రళయము. ఇది సృష్టికి సంబంధించింది. మానవాళిలో కొంత క్రమశిక్షణ తప్పిన విధానాన్ని తెలియచేస్తుంది. ఇక 12వ అధ్యాయము ప్రారంభం నుండి దేవుడు తన కొరకు ఒక మనిషిని ఏర్పరచుకోవటం, ఆ మనుషుడు అబ్రాహాము, అతనికి దేవుడు కొంచెం కొంచెంగా దగ్గరవటం,
అక్కడి నుండి అబ్రాహాము యొక్క బిడ్డల వంశమంతా కూడా దేవుని బిడలగా దేవుని అడుగుజాడల్లో ఉండటము మనము గమనిస్తాం. అబ్రాహాము అంటే మనకు గుర్తు రావాలి, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసము అంటే అబ్రాహామును చూచే నేర్చుకోవాలన్నట్టుగా మనకి ఆదికాండం నొక్కి వక్కాణిస్తుంది. ఇసాకు అంటే ప్రియమైన కుమారుడని, యాకోబు అంటే ఏర్పరచబడిన సుశిక్షితుడైన కుమారుడని, యోసేపు అంటే శ్రమ బాధితుడని మనకు అర్థమవుతుంది. కనుక ఆదికాండం 50 అధ్యాయాలుంటే అందులో 1533 వచనాలు ఉన్నాయి. వీటిని వచనం వెంబడి వచనము ధ్యానం చేస్తూ ఆదికాండంలో అనేక విషయాలను మనం గ్రహిద్దాం. ఈ ఆదికాండములో పశువులు కలిగి లేదా పశువులను సాధు చేస్తూ గుడారములలో నివసించేది కూడా ఈ ఆదికాండంలోనే ప్రారంభమైంది. యాబాలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మొదట పశువులను మచ్చిక చేసుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకుని పశువులను పెంచుకుంటూ గుడారాలు ఏర్పరచుకుని గుడారాల్లో ఉండటం ఆయన ద్వారా ఆరంభమైంది. ఆయన పేరు యాబాలు. ఆ రీతిగానే ఇతని సోదరుడు యూబాలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా ఒక ప్రత్యేకత కలిగిన వాడు. ఏమంటే సితారా, సానిక, ఈ సంగీతపరమైన వాటిని సాధనం చేయటం ప్రారంభించాడు. సితారాను వాయించటం, సితారా వాయించే వాళ్ళందరికీ మూల పురుషుడు ఎవరంటే యూబాలని బైబిల్ నొక్కి వక్కాణిస్తుంది. తూబల్కాయును అని ఒక ఆయన ఉన్నాడు. తూబల్కాయును ఈయన పదునైన రాతి పనిముట్లు చేయుటకు, ఇనుప పనిముట్లు చేయుటకు ఈయన ఆరంభించాడు. అన్నీ ఆదికాండంలో ఆరంభమైంది. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆదికాండ ధ్యానంలోనికి మనము ఉపక్రమిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఈ విధముగా మనకి సెలవిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది టెక్స్ట్ అంటారు. ఈ ఆదికాండంలో సృష్టి జరిగిన విధానాన్ని వివరించే విధానం అంటారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాటను మనము ఒకంత జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకెళ్దాం. దేవుడు ఆది యందంటే ఆరంభములో, మొదటిలో భూమి ఆకాశములను చేశాను. భూమి ఆకాశములు అనగానే మీరు పొరపడుతున్నారేమో, భూమి ముందు చేసి ఆకాశము తర్వాత చేశారని. కానీ భూమి ఆకాశము అనేది తెలుగు పదము. కొన్ని పదాలు అలాగుంటాయి, కొన్ని పదాలు. కానీ వాస్తవానికి దేవుడు మొదట చేసింది ఆకాశములను. ఆకాశము కాదండి, ఆకాశములను. ఈ మాటను మనకు యెషయా భక్తుడు 45వ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. అంటే సృష్టి అనేది 2 విధాలుగా జరిగింది అని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియచేస్తుంది. సృష్టి 2 విధాలుగా జరిగిన విధానంలో దేవుడు మొదట ఆకాశములను, అంటే హెవెన్స్, ఆకాశములను కలుగ చేశాడు. అందుకు ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమి నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని కలుగ చేయలేదు. అది నివాస స్థలమగునట్లుగా ఆయన దానిని కలుగ చేసెను. ఇక్కడ 2 విషయాలు మనం చూద్దాం. ఆకాశములకు సృష్టికర్త అంటే పరలోకమును సృష్టించినవాడు. దేవాది దేవుడు భూమిని కలుగ చేయకముందు, భూమి అందలి సమస్తమును కలుగ చేయకముందు దేవుడు మొదట పరలోకమును సృష్టించాడు. దేవుడు ఆది సంభూతుడు, దేవుడు స్వయంభవుడు. ఆయన తన మహిమ కొరకు సృష్టిని చేయటానికి ఇష్టపడ్డాడు. కేవలం ఆయన మహిమ కొరకే, ఆయన సంతోషం కొరకే సృష్టిని చేయటం ప్రారంభించాడు. సృష్టిని చేయటానికి ఆరంభించినటువంటి దేవుడు అసలు తను ఏమై ఉన్నాడో ఒక మాట మనకి తిమోతి పత్రికలో చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి
మొదటి పత్రిక రాస్తూ దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు మహిమతో నింపబడి ఉన్నవాడు. ఆయన మహిమా స్వరూపుడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆయనను ఎవరూ సమీపించలేరు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక సమీపింపరాని తేజస్సు, మహిమ, అగ్నితో నింపబడిన దేవుడు తన మహిమ కొరకు సృష్టి చేయాలని అనుకున్నాడు. సృష్టి చేయాలి అని అనుకున్న దేవుడు ఒకంత ఆలోచన చేశాడు. నేను ఏదైనాను కలుగునుగాక అని పలికితే అది కలుగుతుంది. కలిగిన ప్రతిదీ కూడా నా ముందు ఉంటుంది. నా ముందున్నది కనుక నాలో నుండి ఉన్నటువంటి అగ్ని దాన్ని దహించి వేస్తుంది. కనుక నేను సృష్టించిన ప్రతిదీ కూడా నా కళ్ళ ముందే భస్మం అయిపోతుంది అని ఆలోచన చేసి నాలో ఉన్న అగ్నిని ఆపగలిగిన వారు ఒకరు కావాలని దేవుడు అనుకున్నాడు.